అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్తి హారు వ్లాగ్స్. అండ్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే క్రిస్మస్ ట్రీ ఇంకా దానికి సంబంధించినవన్నీ చేస్తున్నాం అనమాట. అది వితౌట్ మనీ ఏది ఖర్చు చేయలేదు. దీనికి మాకు దొరికినవే మేము చేసాము. అండ్ మాకు దొరికినవి ఏంటంటే ట్రీస్ ఇవన్నీ మా హాస్టల్లో దొరికిన వాటితోనే చేసాము. అండ్ ఇంకా ఏం చెప్పాలని అంటే నేను లాస్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. అది పోస్ట్ చేస్తే నాకు యాక్చువల్గా 117 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ నా వ్యూస్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే లాంగ్ వీడియో 192కి వెళ్ళిపోయింది. అండ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాజ్ నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నదే 117 అయితే 192 చూసారంటే అంటే సబ్స్క్రిప్షన్స్లో లేని వాళ్ళు కూడా చూసారు కదా. సో దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే లాంగ్ వీడియో కానీ వ్యూస్ ఫస్ట్ డే రావడం ఇంకా కొత్తలో రావడం అన్నది చాలా 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 ఎక్కువ. సో నేను దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంకా చెప్పాలంటే ముందు ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అనేవి నేను రప్పిస్తాను. నేను చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. మేము క్రిస్మస్ ట్రీ ఇంకా దానికి సంబంధించిన డెకరేషన్ మొత్తం ఇప్పుడైతే మీకు చూపించేస్తాను గైస్. అండ్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. మా రూమ్లో ఒక క్రిస్మస్ ట్రీ పెట్టాలని మాకు December 1st నుంచే ప్లానింగ్ ఉండే. బట్ మేము అప్పుడు చేయలేదు. ఇప్పుడు కుదిరింది. సో ట్రీ కోసం అయితే హాస్టల్ బ్యాక్ సైడ్కి వచ్చాము. ఆ షేప్తో ఉన్న ట్రీ ఎక్కడైనా దొరుకుతుందేమో అని చూసాము. బట్ మాకు ఎక్కడ దొరకలేదు. ఈ ట్రీతో ఏదైనా సెర్చ్ చేద్దామని చెప్పేసి ఒక స్టెమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక్క స్టెమ్ తీస్తే ఒక 3-2 స్టెమ్స్ అయితే పడిపోయాయి. అది మనలో ఉన్న స్ట్రాంగ్నెస్ అనుకోకండి, ట్రీలో ఉన్న వీక్నెస్ అనమాట. ఈ స్టెమ్స్ కూడా క్రిస్మస్ ట్రీకి సూట్ అవ్వనిపించింది. సో మేము 2 స్టెమ్స్ని ఈక్వల్గా పట్టుకుని చేద్దామని అనుకున్నాము. క్రిస్మస్ ట్రీ షేప్ వస్తుందేమో అని చెప్పేసి చూసాము. బట్ అవ్వలేదు. సో మేబీ ఇంకేమైనా దొరకకపోతే ఇదే ట్రై చేద్దామని చెప్పేసి పక్కకు పెట్టడానికి వెళ్తుంటే గోడ చాట్ నుంచి నా ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారు. ఇదేంటి పిచ్చి దానిలో తిరుగుతుందో ఆకులు పట్టుకుని అని చెప్పేసి. మన వీడియోగ్రాఫర్ మేడం ఉన్నారు కదా, వాళ్ళని కొంచెం జూమ్ చేసి తీయమని చెప్పాను. మన లాగ్ స్టార్ తీసే లోపలనే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. కొన్నిసార్లు నా ఫ్రెండ్స్ ఏ పని మీద వచ్చామో అది మర్చిపోతూ ఉంటారు. పక్కనే బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటే దాంట్లోకి వెళ్దాం పదా అన్నారు. సరే అక్కడ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి నేను వెళ్ళాను. ఎలానో వెళ్తున్నాం కదా, మా బాస్కెట్బాల్ కోర్ట్ని మీకు కూడా ఇంట్రడ్యూస్ చేసేస్తాను, వచ్చేయండి. ఇదే మా విశాలమైన బాస్కెట్బాల్ కోర్ట్. ఇక్కడ మనుషుల కంటే మొక్కలే ఎక్కువ ఉంటాయి. లోపలంతా క్లీన్ ఉంది కానీ పక్కన మొత్తం మొక్కలే. కొన్నిసార్లు నా ఫ్రెండ్సే కాదు నేను కూడా ఎందుకు వచ్చానో మర్చిపోయి ఇలా ఎగురుతూ ఉంటాను అనమాట. ఇగ్నోర్ చేయండి. ఇప్పుడైతే వచ్చిన పని చూద్దామని చెప్పేసి ఇంకా వెతుకుతూ ఉన్నాం అనమాట. అక్కడ ఉన్న ఫ్లవర్స్ అవి ఏమన్నా డెకరేషన్కి యూజ్ అవుతాయేమో అని చెప్పేసి మా మేడం ఇంకా ఎక్కడో ఎతుకుతూ వస్తుంది అనమాట. ఫైనల్గా అయితే ఒకటి దొరికింది. అదే నా ఫ్రెండ్కి చూపిస్తున్నా. సూట్ అవుతుందో లేదో చూసి చెప్పు అంటే సరే సూట్ అవుతుంది వెళ్ళు అని చెప్పేసి తీయమని చెప్పింది. నేను లోపలికి వెళ్ళి అదంతా ట్రై చేస్తున్నాను తీయడానికి. ఇందాక ట్రీ కంటే ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. విరిచాను కానీ తీయడానికి రావట్లే. సో అది అలానే వదిలేసి మా ఫ్రెండ్ని తీయమని చెప్పాను. అదే తీసింది. కానీ ఈ ట్రీ చాలా సిమిలర్గా ఉంది కదా క్రిస్మస్ ట్రీకి అని చెప్పేసి ఇదే ఫిక్స్ అయిపోదామని అనుకున్నాను. బట్ అది కూడా కొంచెం బాగుంది. 2 చాలా బాగున్నాయి. ఈ రెండిట్లో ఏది బాగుంటే అదే పెడదామని చెప్పేసి ఈ 2 ఫిక్స్ అయ్యామన్నమాట. మా మేడం గారు ఇంకా తీస్తూనే ఉంది. అదే తీయట్లేదంటే ఇంకా నేను అసలు తీయలేనేమో. అది ఫైనల్గా అయితే వచ్చింది. ఇదే ఆ ట్రీ అనమాట. ఇది ఇంకా చిన్న ట్రీ కూడా ఈ 2 సిమిలర్గా ఉన్నాయి క్రిస్మస్ ట్రీకి. సో ఈ 2 రూమ్కి పట్టుకెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. ఇంకా అక్కడ దొరికిన ఐటమ్స్ అన్ని తెచ్చుకుని శాండ్లో అయితే స్టిక్ చేసుకున్నాము. ఇంకా కావాల్సినవి ఏమన్నా దొరుకుతాయేమో అటువైపుగా వెళ్దామని చెప్పేసి ఇటువైపుగా వస్తే బేబీని పడుకోబెట్టడానికి ఒక తొట్టెలాగా ఉంటుంది కదా, అది చేయడానికి ఈ గ్రాస్ పర్ఫెక్ట్ అనిపించింది. సో ఈ గ్రాస్ కొంచెం తీసుకున్నాను. తీసుకునే ముందు కొంచెం చెక్ చేశాను, ఇది రౌండ్ అవుతుందా షేప్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేశాను. ఈ గ్రాస్తో అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో వెంటనే తీసేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి చూడడానికి వెళ్ళాము. అక్కడ ఏం దొరకలేదు. రిటర్న్ అయిపోయాము.
ఇందాక స్టెమ్ తీసి పక్కన పెట్టాం కదా, ఇంకా అది అవసరం లేదనిపించింది. సో దాంట్లో 2 లీవ్స్ తీసుకుని అయితే వచ్చాము. అలా తీసుకుని వెళ్ళిపోతుంటే అక్కడ దుర్గమాల వేసుకుని ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన మా వాచ్మెన్ అనమాట. మాకు చాలా భయం వేసింది, మా కోసమే వస్తున్నారేమో అని చెప్పేసి. బట్ ఆయన వచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు అమ్మయ్య అనుకున్నాము. ఇంకా మనం తీసుకున్నవన్నీ రూమ్కి పట్టుకెళ్ళిపోయి సెట్ చేసుకోవడమే. ఇవన్నీ వెతకడం ఒక టాస్క్ అయితే, సెట్ చేయడం ఇంకో టాస్క్. బట్ మనం చాలా ఇష్టంతో చేయాలి. ఇది గాడ్కి సంబంధించింది కాబట్టి మనం ఇష్టంగా చేస్తే మనకు కావాల్సిన దేవుడు ఇస్తారు. మాకు దొరికిన ఐటమ్స్తో ట్రీ ఎలా చేసాము, ఇంకా యానిమల్స్ ఫీడ్ చేసే హౌస్ ఉంటుంది కదా, ఆ హౌస్ ఎలా చేసాము అన్నది పార్ట్ 2లో వేస్తాను. మిస్ అవ్వకుండా చూసేయండి. వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. అవి మీకు అప్డేట్ రావాలంటే నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.